శబాష్ శబాష్ శబాష్. ఇన్ని రోజులు లీవులో వెళ్ళొచ్చినందుకు చాలా జాలీగా ఉంది. ఏంటి అనుమానమా? ఈ లీవ్ కి మనం చాలా ఫోటోలు తీసుకున్నాం. అవి స్వైప్ చేసి చూసేటప్పటికే చాలా ఏళ్ళు పడుతుంది. అలాగా? అయినప్పటికీ నేను అన్ని ఫోటోలు చూస్తాను. ఏంటి అనుమానమా? బాగా చూడు, కానీ నీ గోళ్లకు గోరు చుట్లు రాబోతున్నాయి, జాగ్రత్త. అని నువ్వెన్ని ఫోటోస్ చూస్తావు? అరే అని ఏడి? ఈ మధ్య హనీ తన నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ప్లేన్ లో పైలట్ తో ఏమన్నాడో తెలుసా? నువ్వు పైకి లే, ఈ బండి నీ బ్రదర్ నడుపుతాడన్నాడు. రే గాడిదా, ముందు ఆ బెల్ట్ మీద నుంచి కిందకు దూకు. అలా చూడు. హనీ పెద్దోడా, ఎందుకు ఇలా చేసావు? నా ఇంటర్వ్యూని మీరు తర్వాత తీసుకోండి. పదండి, ముందు ఇంటికి వెళ్దాము. కానీ నీ బ్యాగ్ తీసుకువెళ్ళిపో. జరగండి, అందరూ పక్కకు జరగండి. కురానా వంశానికి చెందిన నా బంగారు కొండ హనీ ఇప్పుడు రాబోతున్నాడు. వాడే నా కొడుకు అయి ఉండాలి. చిన్న చిన్న చెవులు పెద్దవైపోయాయి, పెద్ద పెద్ద కళ్ళు చిన్నవైపోయాయి, కలర్ కూడా తగ్గిపోయాడు. ఫారెన్ నీళ్లు పడలేదనుకుంటాను. నేను ఎగుదలు చేసినందుకు వెంటాడమని పులిని పంపించావా? నా బంగారు కొండ, నా బుజ్జినైనా, నా బంగారం ఆగరా. ఒక్క నిమిషం ఆగండి. ఎందుకు మీరు తను వెంబడిస్తున్నారు? నీకు ఎంత ధైర్యం ఉంటే నన్నే అడ్డుకుంటావు? నా కొడుకుని కలవడం నీకు ఇష్టం లేదా ఏంటి? నా కొడుకు 3 ఏళ్లు ట్రైనింగ్ ముగించుకొని ఇప్పుడే ఇంటికి వస్తున్నాడు. వీడు గుర్తొచ్చినప్పుడల్లా పక్కింట్లో ఉన్న పిల్లాన్నే నిన్ను ముద్దాడేదాన్ని. ఇప్పుడు వాడు నన్ను మమ్మీ అని, వాళ్ళ అమ్మని పిన్ని అని పిలుస్తున్నాడు. రారా నా బంగారం, నా బుజ్జిన, నా బంగారు కొండ హనీ. నన్ను వదిలి పెట్టేయ్, వద్దు. వాళ్ళు హనీని తన కొడుకు అనుకుంటున్నారు. పోపెట్, నువ్వు వెళ్ళి నిజం చెప్పేయి. నేను పోపెట్ని, గాడిదని కాదు. వాళ్ళకి ఎంత కోపం వచ్చిందో చూసావు కదా. హే ఫ్రెండ్స్, తను తప్పుగా అనుకుంటున్నట్టున్నారు. ఐడియా, ఇప్పుడే వస్తాను. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. హే ఫ్రెండ్స్, నేను కౌంటర్ దగ్గరికి వెళ్లి హనీ ఉన్న పేరుని ఎంక్వైరీ చేసి కనుక్కున్నాను. తన కొడుకు పేరు కూడా హనీనేనట. అతను వచ్చే ఫ్లైట్ సాయంత్రమే వస్తుందట. ఒకే పేరు ఉండడం వల్ల వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయారని నువ్వు అనుకుంటున్నావా? అవును, నాకు కూడా అలాగే అనిపిస్తోంది. ఓసారి ఇలా చూడు, వీడే నిజమైన కొడుకు. వీడి పేరు హనీనే. అరే ఏంటిది, ఆకారం పేరు రెండు ఒకేలా ఉన్నాయి. ఈ నెల తరువాత తన బిడ్డను చూసుకుని పులమ్మ చాలా సంతోషపడుతుంది. కానీ తన బిడ్డ కాదని తెలిసిందంటే ఆ పులమ్మ చాలా బాధపడుతుంది. రే, బాధ ఉంటుంది, కానీ నిజం ఏదో రోజు తెలుస్తుంది కదా. ఇలా చూడండి, తను మీ అబ్బాయి కాదు, తను మా అన్నయ్య. ఆ అబద్ధాలు చెప్పడానికి నీకు బుద్ధి లేదు. నా కొడుకునంటే నేను కనిపెట్టలేనా? ఏ చేస్తానో చూడు. పోలీస్, పోలీస్. ఇలా చూడండి అంటే మీరు కోపడకండి. మేము ఏదో జోక్ చేసాం, ఏప్రిల్ ఫూల్ చేసా. హనీ, ఒక నిమిషం ఇటురా. వీళ్ళ నిజమైన కొడుకు ఇక్కడికి వచ్చేంత వరకు నువ్వు వాళ్ళ అబ్బాయిలా యాక్టింగ్ చేసి తీరాల్సిందే. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి మొహం చూడడానికి అచ్చం నీలాగే ఉంటుంది. సరే, మీరందరూ చెప్తున్నందువల్ల నేను ఇది ఒప్పుకుంటున్నాను. ఏంటి దారుణం, కానీ మన హనీని ఒంటరిగా వదిలేయలేం. మేము కూడా మీతో పాటు రావచ్చా? ఎందుకని మీరందరూ రావాలి? ఇందుకు మీరెవరు? మమ్మీ మమ్మీ, వీళ్ళు ముగ్గురు ఫ్లైట్ లో నాకు బాగా ఫ్రెండ్స్ అయిపోయారు. వీళ్ళు ముగ్గురు మనతో పాటు వస్తారు, ప్లీజ్. ఓ, మీరందరూ నా కొడుకు ఫ్రెండ్సా? అలాగే మీరు కూడా మా ఇంటికి రండి, సంతోషిస్తాను. అరే, మీరెందుకని లగేజ్ మోస్తున్నారు? ఇలా చూడు హనీ, నువ్వు బాడీ బిల్డింగ్ ట్రైనింగ్ తీసుకున్నావు కదా, మీ ఫ్రెండ్స్ లగేజ్ ని నువ్వే తీసుకురా. అవునంటీ, వీడే మా బ్యాగ్స్ అన్ని తీసి పైన పెట్టాడు. స్నేహితులకి ఎక్కువ సహాయం చేస్తున్నాడు. ఏంటి అనుమానమా?
ఓయ్ మా లోపలికి వెళ్లే ముందు ఒక విషయం చెప్పండి. ఇన్నేళ్ల తర్వాత నువ్వు వస్తున్నావు కదా, నీ చెల్లెల కోసం ఏం తీసుకొచ్చావు? తీసుకొచ్చాను, ఫారిన్ మామిడి పండు తీసుకొచ్చాను. ఇలా చూసారా మామిడి పండు? నువ్వు అన్ని మర్చిపోయావు అని. నీకు చెల్లెలే లేదు కదా, నీకు తమ్ముడే కదా ఉంది. సారీ పులి అమ్మ, ఈ మామిడి పండు తమ్ముడికి ఇవ్వండి. నేను ఎప్పుడు జెండర్ చూడను, మేలో ఫీమేలో అందరికీ ఇది నచ్చుతుంది. నీకు అసలు ఏది గుర్తులేదా? నీకు తమ్ముడు కూడా లేడు. ఆంటీ, వీడు వాడి ట్రైనింగ్ ని మర్చిపోయి ఉండడం ఏంటి అనుమానమా? అలా అయితే ఈ రోజంతా నేను నా కొడుకు ట్రైనింగ్ నే చూస్తూ కూర్చుంటాను. మీ అబ్బాయి బాడీ బిల్డింగ్ కాకుండా ఇంకేం ట్రైనింగ్ తీసుకున్నాడో చెప్పండి. హనీ, ఆ ట్రైనింగ్ కూడా ఏంటో చూపించు. బుల్ వాష్. బుల్ని వాష్ చేయాలి. బుల్ వాష్. ఫ్రెండ్స్, బుల్లుకు ముందు వెళ్ళాలంటే ప్యాడ్ హెల్మెట్ పెట్టుకుని వెళ్ళాలి. కానీ పెద్దోడు సోపు బకెట్ తీసుకెళ్తున్నాడు. హనీకి మనం హెల్ప్ చేసి తీరాలి. కానీ ఎలా? ఆంటీ, హనీ మాతో ప్లేన్ లో చెప్పాడు. బుల్వాష్ ట్రైనింగ్ ఒంటరిగా ఎవరట, టీమ్ గానే ఇస్తారట. రండి రండి. నా కొడుకే ఎంత మంచి మిత్రులు దొరికారు. నేను గడ్డి కిందకి ఎలా వచ్చాను? నువ్వు గడ్డి కింద కాదు, బుల్లు కిందున్నావు. జోర్దార్ క్యాచ్. ఇది విసరటానికి ముందుగానే చెప్పాలి. ఎంత బాగా శుభ్రం చేశారు. మిమ్మల్ని పొగడాల్సిందే. ట్రైనింగ్ చాలా బాగా చేశావు. అందువల్ల తర్వాత ట్రైనింగ్ స్కిప్ చేసేద్దాం. అవును, తర్వాత పార్టీ ట్రైనింగ్ అవసరం లేనిదేలే. స్కిప్ చేసేద్దాం. పార్టీ చేసే ట్రైనింగ్. ఆ తర్వాతది ఏంటంటే తాడు మీద నడిచే ట్రైనింగ్. ఇది చేసి చూపించదన్నా, చేసి చూపించు. ముందు సస్పెన్స్ చెప్పండి. తాడు ఎక్కడుంది? వాల్కెనోకి పైన. కానీ చీకటి పడిపోతోంది, త్వరగా రండి. చీకటి పడక ముందే మనం వాల్కెనో పైకి ఎక్కేయాలి. ఫ్రెండ్స్, ఆంటీ, నేను ఈ రోజు డిన్నర్ కి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. నాకు ఇప్పుడే గుర్తొచ్చింది, నేను వెళ్ళొస్తాను. బన్నీ ఎందుకని ఇలా అబద్ధం చెప్పి వెళ్ళాలి? వాళ్ళ పెద్ద తమ్ముడు పరిస్థితి చూడడానికి వాడికి అసలు ఇష్టం లేదు. సరేరా, మనం వెళ్ళి హనీకి సపోర్ట్ చేద్దాం. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు తమ్ముడు? ఏమని పిలిచా? అదేంటంటే ఆంటీ, ఫ్రెండ్షిప్ లో మా అందరికి అని పెద్ద తమ్ముళ్ళలాగా, అందువల్లే. ఓహో, అలాగా. నువ్వు ఎక్కడేం చేస్తున్నావు బన్నీ? హనీ వాక్ కోసం నేను రెడీ చేయడానికే ఇక్కడికి వచ్చాను. ఎవరైనా వాళ్ళ బిడ్డని ఇలాంటి ట్రైనింగ్ కి పంపిస్తారా?
ఫామ్ లో హెన్, పిల్లల ప్యాన్ ఇంకా హనీ బ్యాలెన్స్ మీద ఎవరికి సందేహం రాకూడదు. హనీ ఎలా ఇలా చేయగలిగాడు? ఎందుకంటే తను మన హనీ కాదు, నిజమైన హనీ. నేను వాళ్ళ అబ్బాయిని ఎయిర్పోర్ట్ నుంచి తీసుకురావడానికే వెళ్ళాను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక జారినట్టు యాక్టింగ్ చేశాను. అక్కడే వాళ్ళ అబ్బాయిని నేను దాచిపెట్టాను. ఆ తర్వాత మన హనీనే అక్కడే మార్చేశాను. ఆంటీ, నిజంగానే మీ హనీ భలే ట్రైనింగ్ తీసుకొచ్చాడు. కానీ వాల్కనలో జారే ట్రైనింగ్ ఇంకా చెయ్యలేదుగా. దాన్ని కూడా చేసి చూపిస్తాడు నా కొడుకు. థ్యాంక్ యూ తమ్ముడు, నన్ను లావాలో నుంచి కాపాడావు. నేను నీకు చాకో లావా గిఫ్ట్ ఇస్తాను. నిజంగానా? కామెడీకి చెప్పాను. కామెడీ చేస్తే కాస్త టెన్షన్ తగ్గుతుంది కదా. బయట నుంచి గట్టిగా ఎవరు అరిచిన శబ్దం వస్తుంది. అవును, రండి వెళ్ళి చూద్దాం. త్వరగా రా హనీ. విరిగిపోయింది. నీకేం కాలేదుగా? సారీ. అరే, మీలాంటి వాళ్ళ వల్లే నాకు చాలా పెద్ద సమస్య అయిపోయింది. అందుకే బయటికి రాలేకపోతున్నాను. అవును, మా వల్ల నువ్వు అంత టెన్షన్ ఏం పడ్డావు? అసలు నువ్వు ఎవరో? నేనెవరు అంటే ఇంతవరకు ట్రైన్ లో ఎక్కడానికి భయపడేవాడిని. గంటలో టికెట్ తీసుకుంటే భయపడాల్సిన అవసరమే లేదు. జ్ఞాపకం వచ్చింది. ఇదే నేను మర్చిపోయాను. ఇదే నాకున్న సమస్య. ఒక్కసారి మర్చిపోతే మళ్ళీ గుర్తే రాదు. ఏం మర్చిపోయారు? మర్చిపోయాను. ఇతని తలకి ఏదో దెబ్బ తగిలింది అనుకుంటాను, అందుకే అన్ని మర్చిపోయాడు. అలాగా, ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. నేను ఎవరిని కలవడానికి వచ్చానంటే హనీ బన్నీ జోర్దార్ పోపెట్ని. ఆ హనీ బన్నీ పొపెట్ జోర్దార్ మేమే. అది ఎవరంటే దోపిడి దొంగ క్రూస్ నా తమ్ముడిని దారుణంగా దాచిపెట్టి ఉంచాడు. ఏంటి డాకు క్రూడ్ సింగా? తను చాలా దారుణమైన మనిషి. కానీ అసలు ఎందుకో నీ సోదరుని గుహలో బంధించాడు? ఆ దోపిడి దొంగ క్రూస్ కి బోరు కొడుతుందని నా అమాయకుడైన తమ్ముడిని తీసుకువెళ్లి దోచేసి వాడి దగ్గర డబ్బుల్ని దోచేశాడు. వాడిని తీసుకురమ్మంటే ఎవరు చూసినా సరే భయపడుతున్నారు. నా అమాయకుడైన తమ్ముడిని బంధించేసి వాడితో గూటి పిల్ల ఆడుకుంటూ వదలను అని అంటున్నాడు. ఏం చెయ్యాలి? ఆ క్రూడ్ సింగ్ చాలా పెద్ద తప్పు చేస్తున్నాడు. నువ్వు అసలు దిగులు పడుకో, మేము నీకు సాయం చేస్తాంలే. అదంతా సరే గానీ ఆ దోపిడీ చేసేవాడు అడ్రస్ నీ దగ్గర ఉందా? అడ్రస్ మర్చిపోకుండా ఉండడం కోసం నా వెనకాల టాటూ అంటించుకున్నాను, చూడండి. కానీ నీ వెనకాల ఎటువంటి టాటూ లేనట్టుగా కనిపిస్తోంది. అదే నేను ఆలోచిస్తున్నాను. టాటూ ఎక్కడంటే చాలా గుర్తు రావడం లేదు. ఏదైనా గుర్తుందా? నిజంగానే నీ తమ్ముడు కనిపించకుండా పోయాడా? అవునవును, బాగా గుర్తుంది. నా తమ్ముడిని నేను ఎలా మర్చిపోతాను? ఈయన మీ తమ్ముడా? అవును, అయితే నేను చెప్పేది కరెక్టే. నేను మిమ్మల్ని అక్కడికి తీసుకువెళతాను. ఇతని తమ్ముడిని వెతికి వెతికి మనల్ని మనమే మర్చిపోయేలా ఉన్నాం. రండి మిత్రులారా, మనం తనకి సాయం చేద్దాం. అరే, ఇంకా ఎంత దూరం వెళ్ళాలో చెప్పండి. అరే, మర్చిపోయాను. ఒరే బాబు, అసలు ఏం చేస్తున్నావు నువ్వు? నేను పాప్కార్న్ తయారు చేస్తున్నాను. మనమంతా ఇక్కడికి పిక్నిక్ కోసమే కదా వచ్చాము. పోయింది పో.
మనమందరం మీ తమ్ముడిని వెతుక్కునే ఇక్కడికి వచ్చాం. నా తమ్ముడా? నాకు తమ్ముడు ఉన్నట్టుగా ఎవరు ఇంతవరకు నాకు చెప్పలేదే. నిజం చెప్పాలంటే చిన్న వయసు నుంచి నా తమ్ముడు అంటే నాకు అసలు ఇష్టం లేదు. ఇప్పుడు నాకు వచ్చే కోపానికి థర్మామీటర్ తో చెక్ చేస్తే 205 అని ఖచ్చితంగా చూపిస్తుంది. వీడు ఖచ్చితంగా హనీ కన్నయ్యే. జ్ఞాపకం వచ్చింది. ఇక్కడికి నా తమ్ముడిని వెతుక్కుంటూ వచ్చాం ఆ దోపిడి దొంగల నుంచి కాపాడడానికి. కానీ మీరు కామెడీ చేస్తున్నారు కదా. మీ తమ్ముడు కూడా తప్పిపోయి ఉంటే ఆ వేదన అనేది మీకు తెలిసేది. చేతిలో ఉతికి ఆరేసుకోవడానికి ముందే మర్యాదగా అడ్రస్ ఎక్కడో చెప్పు. అదుగో ఆ చోటే, రండి వెళదాం. ఇప్పుడు మనం ఈ నదిని ఎలా దాటి వెళ్ళాలి? మనం దీని సాయంతో ఇక్కడి నుంచి అక్కడి దాకా వెళ్ళాలి. ఓ మర్చిపోయాను, మనం అందరం ఇక్కడికి పర్వతం ఎక్కడానికి వచ్చామా? అవును. కానీ నాకు ఇదంతా వద్దు. జ్ఞాపకం వచ్చింది. ఇదే ఆ క్రూజ్ స్థలం. నాకు గుర్తొచ్చింది. అదిగో దాని వెనకాలే ఒక పెద్ద గుహ ఉంది. మిత్రులారా, ఆ డాకు క్రూర్ సింగ్ ఇంకా వాళ్ళ మనుషులు ఇక్కడ కనపడడం లేదు. శుక్లేశ్వరిని కాపాడడానికి ఇదే సరైన సమయం. ఇక్కడ ఎవరు లేరు. తోలు తీసేస్తాను. మర్చిపోయాను. ఏంటోదంతా, వీళ్ళు కరెక్ట్ టైంకి నాకు పిజ్జా తీసుకుని రాలేదు. ఒరే దద్దమ్మ, నీ సోదరుడిని అతనే గుహలో బంధించి హింస పెడుతున్నాడు. ఆ రాయి వెనకాలే ఉన్నాడు. పిజ్జా పగ తీర్చుకోవడానికి కాదు, మీ సోదరుని కాపాడడానికి వచ్చాం. అరే చూడండి అన్నయ్య, మీరు మా దగ్గర నుంచి 500 చాక్లెట్లు తీసుకున్నారు. అవి ఎప్పుడు తిరిగిస్తారు? జ్ఞాపకం వచ్చింది. నాకు అంతా గుర్తొచ్చింది. మా తమ్ముడిని కాపాడడం కోసమే మనం ఇక్కడికి వచ్చాం. ఈ నలుగురిని కూడా నేను ఇక్కడ పాతి పెట్టబోతున్నాను. ఈ వార్త పేపర్ లో ఫ్రంట్ పేజీలో తప్పకుండా వస్తుంది. అన్నయ్య, స్మైల్ ఇవ్వండి. త్వరగా వీళ్ళని పట్టుకోండి. అన్నయ్య, పైకి లేవండి, స్మైల్ ఇవ్వండి. మళ్ళీ మర్చిపోయాను. సాధారణంగా అందరూ టమాటాలతో కొడతారు, వీళ్ళేమిటి అరటి పళ్ళతో కొడుతున్నారు? ఉదయం నుంచి నేనేమీ తినలేదు. ఇప్పుడు అరటి పళ్ళు తింటాను. అరటి పండుని తోలు తీసే తినాలి. ఒరే అన్నయ్య, ఆల్రెడీ ఇతను అన్ని మర్చిపోతున్నాడు. నువ్వు మళ్ళీ అతని కొత్తగా కన్ఫ్యూజ్ చేయకో. సారీ బన్నీ. విను, అరటి పండుని తోలు తీసుకొని తిను. సరే ఇలా చూడు, నువ్వు నా దగ్గర నుంచి 500 చాక్లెట్లు తీసుకున్నావు కదా, అవి ఎప్పుడు తిరిగిస్తావు? జ్ఞాపకం వచ్చింది. ఏమిటి 500 చాక్లెట్లా? మీరు నా తమ్ముడిని కాపాడడం కోసమే కదా వచ్చారు. అరే, వీళ్ళు కింద పడిపోయారు కదా. అదండి, తమ్ముడిని కాపాడుదాం. కానీ వీళ్ళని ఇలా వదిలేసి వెళ్ళకూడదు. రండి వెళ్దాం. వెళ్ళి వాళ్ళకి అర్థం చేసే ప్రయత్నం చేద్దాం. ఉండండి, నేను కూడా మీతో పాటు వస్తున్నాను. క్రూర్ సింగ్,
నీ న్యూస్ ఫ్రంట్ పేజ్ లో రావాలనేదే కదా నీ ఆశ. అన్నయ్య ప్లీజ్ స్మైల్ ఇవ్వండి. సరే వదిలేయండి. మీరు పేపర్లో ఫ్రంట్ పేజ్ లో వస్తుందని చెప్పారు కదా. కానీ పేపర్లో నీ ఫోటో పేరు రావాలంటే వాళ్ళ తమ్ముడిని వదిలేసేయి. ప్రజలందరికీ సేవ చేయి. పత్రికలో నీ పేరు వస్తుందో రాదు, అందరి దగ్గర నీకు మంచి పేరుంటుంది. ఇంకా అర్థం కాలేదా? మంచి చేయి, మంచే జరుగుతుంది. నువ్వు మంచి విషయాలు ఏమైనా చేసావంటే నువ్వు మిగతా వాళ్ళకి బాగా నచ్చుతావు. సరే ముందు మీరు నన్ను వదిలేయండి, ఆ తర్వాత తమ్ముడిని నేను వదిలేస్తాను. అన్నయ్య సూపర్, స్మైల్ ఇవ్వండి. మర్చిపోయాను. అరే బోపాజీ, మీరెప్పుడు వచ్చారు? బోపాజీ కాదు, మీ తమ్ముడు. నాకు తెలుసు, నాకు ఇవన్నీ చెప్పకు రామ్లాల్. మళ్ళీ మర్చిపోయాడు. ఒకే ఒక నిమిషం. అన్నయ్య, నా 500 చాక్లెట్లు ఎప్పుడు తిరిగిస్తారు? జ్ఞాపకం వచ్చింది. నువ్వు చాక్లెట్ల గురించి చెబుతున్నావు కదా, నాకు బాగా జ్ఞాపకం వచ్చింది. ఇతనే నా తమ్ముడు. మీరు ఇతన్ని వదిలేశారు. మీ రుణం నేను మర్చిపోను. మీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోను. అన్నయ్య ఇంకొకసారి స్మైల్ ఇవ్వండి. బాగా ఆలస్యం అయిపోయింది, రండి మనం అందరం ఇంటికి వెళ్ళాలి.